హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఒక్క వీడియో చేయాలనంటే ఎంత కష్టమో. ఇంట్లో హర్రీ బర్రీగా పనులు, మరి మార్నింగ్ రొటీన్ తోటి స్టార్ట్ చేసేస్తాను. మార్నింగ్ లేవంగానే మెంతిపిండి తాగడం అలవాటు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొంచెం మెంతిపిండి ఎక్కువగా తాగితే మంచిదేమో అనిపించి కొంచెం గ్లాస్ క్వాంటిటీ పెంచాను. ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కాఫీ తాగిన తర్వాత డైలీ కూడా అన్నం ఉంటే మటుకు కుక్కకు పెట్టడం అలవాటు. అది ఇంకా పెట్టాలి. కుక్క బ్లాక్కి కనపడలేదు. ఇంకా పాచిబాకిలు చూడండి, వాన పడేటట్టుగా ఉంది. ఇంకా మరి చెత్త అంతా ఆకులు రాలడం కొంచెంగా తగ్గింది, కానీ 2 రోజుల నుంచి వాకిలి ఊడకపోవడంతో వాకిలి ఇలా తయారైంది. ఇంకా లాస్ట్ వరకు కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఆర్డర్స్ పెట్టాను, డే రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా లంచ్ వీడియోస్ అయితే సపరేట్గా ఏమీ పెట్టడం లేదు, ఇందులోనే యాడ్ చేసి. ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ వెహికల్ది ఉంటే అది అక్కడ పెట్టాను అనమాట. ఎందుకంటే నీళ్ళు పడ్డా వాన పడ్డా లేదు, బయట ఉంటే పాడైపోతాయి కదా, అందుకని. ఇంకా వాకిలు ఊడ్చుకొని ముగ్గేసుకోవాలి. తర్వాత బ్లాక్కి అన్నం పెట్టాలి. అన్నం ఉంది, బ్లాక్కి కనపడలేదని చెప్పి ఇంకా బ్లాక్కి ఏం అన్నం పెట్టేది. పొప్పస్కాయ కోస్తే మటుకు అస్సలు స్వీట్నెస్ లేదు, అందుకనే పొప్పస్కాయ మటుకు కోసి పక్కన పెట్టేశాను ఆవుకు పెడదామని చెప్పి. ఇంకా ముగ్గు అయితే వేసేసాను. ముగ్గు వేసుకున్నాక బ్లాక్కి తీసుకొచ్చి అన్నం పెడతాను. ఇప్పుడే వచ్చింది బ్లాక్కి. ఏదో మనిషి వచ్చినట్టే చెప్తున్నాను కదా. బ్లాక్కి అంటే దత్తాత్రేయుడి స్వరూపంగా భావించి సాయిబాబాకి కుక్కలకి పెడితే ఇష్టం కదా, అందుకని. అయినా మూగజేబులకి పెట్టడం ఏం తప్పు కాదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పక్షులకి కూడా కొంచెం గోడ మీద నీళ్లు పెట్టడం, బియ్యం కానీ జొన్నలు కానీ పెడుతూ ఉంటాను. ఇలా అలవాటు. ఇంకొకటి, మా ఇంట్లోనే పిట్ట గూడు కూడా పెట్టింది. ఎంత మంచిగా అనిపిస్తుందో. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చేస్తాయి. ఇంకా వాకిలంతా ఊడ్చేసుకున్నాను. ఊడ్చుకున్నాక లైట్లు తీసేసా కదా, అందుకనే మీకు అలా చీకటిగా కనిపిస్తోంది. ఇంకా కుక్కగా అన్నం పెట్టేసి నా రొటీన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మంచి విషయం గురించి మాట్లాడదాం. ఈ రోజుల్లో మనుషులకి వాల్యూ ఉందంటారా? పైసలకి తప్పనించి. అలా లేదు అని అనేవాళ్ళే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పైసలకి తప్ప మనుషులకి ప్రపంచంలో వాల్యూ లేదు. నీకు డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. మనుషులు ఎదురుగుండా వచ్చినా కూడా ఎందుకు వీడు కనిపించాడా అన్నట్టుగా పక్కకి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యకాలంలో. నేను చూస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను. ఈ కుక్కే మా బ్లాక్కి కాకుండా ఈ కుక్కకు దెబ్బ తగిలిందని కదా, చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడైతే అన్నం పెట్టి దాన్ని అయితే కొంచెం నేను సేవ్ చేశాను అని అనుకుంటున్నా. ఇంకా భగవంతుడి నిర్ణయం ఏముందో నాకు తెలియదు. ఒక ఫంక్షన్కి వెళ్ళిన ఆ చీర వాల్యూ, ఇంకా బంగారం ఏం వేసుకొని వచ్చింది, ఎలా వచ్చింది, ఇవి చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కదా, అందుకనే నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఎవరికైనా మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి, సారీ కూడా చెప్తాను. అందరి స్వభావాలు అలాగే ఉన్నాయి కాబట్టి నేను అందరిలో కూడా కలవలేకపోతున్నానేమో అని అనిపిస్తూ ఉంటుంది. నాకు నేను ఫీల్ అవుతానేమో అనిపిస్తుంది. ఇంకా మినువులు ఏం చేస్తాను అని అంటే, మినువులు చాలా ఉన్నాయి, అందుకనే అవన్నీ నానబెట్టి పొడిలాగా చేసుకుందాం. కడిగాను 2 సార్లు. కడిగేసి అవి ఎండలో ఆరబెడదాము అని అనుకున్నా. ఎండలో ఆరబెట్టలేదు, ఏమీ చేయలేదు. అవన్నీ మొలకలు వచ్చినాయి. ఇంకా నేను తీసి పనామెకి ఇచ్చేసాను. నేను అనుకున్నది ఏంటంటే, మనం అవన్నీ 2 సార్లు కడిగాక మొత్తం పిండి గిన్నెకి ఇస్తే ఎండబెట్టి మనము అవి వేయించుకోవాలి. ఒకసారి లైట్గా గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు పిండి మరకిస్తే కూరలలో వేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా సున్ని పట్టుకోవచ్చు. పిల్లలకి కూడా సున్ని పిండిలాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటే అదొకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. అందుకనే మొలకలన్నీ రాగానే బయట పెట్టి నేను ఇది మర్చిపోయాను. అందుకని ఇక బూజులాగా వచ్చింది, అదంతా తీసి పడేశాను. ఇంకా ఆవకాయ ఒకటి పెట్టాను, ముక్కల ఆవకాయ. కొంచెం ఒక్క కాయ అంటే ఒక్కటే పెట్టాను. ఇంకా మాగాయకేమో ఎండలో ఊరబెట్టాను. ఊరబెట్టింది అంటే ఎండలో పెడితే అది పచ్చి మాగాయలాగా టెంపరీగా, అంత కాదు. ఇవి ఇంకా టెంక పట్టలేదు కాబట్టి ఇన్స్టెంట్గా పచ్చడి అనుకోవచ్చు.
ఆవకాయి, మాగాయి ఈ సీజన్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మెంతిపిండి అయితే రోజు తాగుతాను కాబట్టి కొంచెంగా ఉంది. అందుకనే మళ్ళీ ఒకసారి ఎక్కువగా క్వాంటిటీ చేసి పెట్టుకుందాం. పచ్చళ్ళలో కూడా ఇది అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను నేను. అంత వేయించి పట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఇలా మెంతిపిండి కూడా ఎక్కువగా క్వాంటిటీయే తీసుకుంటాను. మెంతులు తీసుకున్నప్పుడు కూడా ఒక 2 కిలోలు తీసేసుకుంటాను. ఒక 1/2 kg వరకు మెంతిపిండి పట్టి పెట్టుకుంటాను. ఇలా వేడి నీళ్ళల్లో తాగడం అలవాటు. అందుకని ఎర్లీ మార్నింగ్ తాగితే మంచిది. అది అలవాటు చేసుకోవటం కూడా మంచిది. హెల్త్‌కి చాలా మంచిది అని ఎందుకు చెప్తున్నానంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి వెయిట్ లాస్‌కి కూడా బెనిఫిట్ అవుతుంది. తల్లి పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు బాలింతలకి కూడా పాలు పడతాయి. లేదు రాత్రి నానబెట్టుకొని కూడా బాలింతలు తాగినా మంచిదే. అలా కాకుండా ఇలా తాగినా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని నేను కొన్ని మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటాను. ఇలా నేను తాగుతూ ఉంటాను కదా, అందరికీ కూడా చెప్పాలని నా ఉద్దేశం. ఫ్రై చేయకూడదు, చేదు ఎక్కువగా వస్తుంది. మళ్ళీ కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ అయిందో కూడా తెలియదు. ఇంకా డిజిటెక్ వాళ్ళది ఒకటి బుక్ చేసుకున్నాను. అది ఎలా వర్క్ అవుతుందో ముందు వీడియోస్లో చెప్తాను. ఒక వాయిస్ అయితే ఇచ్చాను, అది ఎవరైనా గమనించుంటే కామెంట్ చేయండి. షార్ట్కి ఇచ్చాను అది. ఇంకా డిజిటెక్ వాళ్ళది ఇది వచ్చేసి నాకు రేట్ ఎంతో కూడా మర్చిపోయాను. వచ్చి 2-3 డేస్ అయింది. నేను హరిబరిగా బయట తిరగడం ఇవంతా టెన్షన్ అయిపోయింది. ఇంకొకటి కూడా బుక్ చేశానన్నాను, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఇదైతే వర్క్ బాగానే చేస్తోంది. ఏం లేదు, వాయిస్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసే వరకు టైం పడుతుంది కదా. కొన్ని షూట్ అప్పుడే వాయిస్ ఇచ్చేద్దామని చెప్పి మర్చిపోతున్నా. అక్కడ నేను చేసేటప్పుడు ఒకటి ఉంటుంది, కానీ నేను వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకొక దానికి టర్న్ అయిపోతుంది. అందుకనే ఎప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ చెప్పేద్దాము అని చెప్పి ఆలోచన చేశాను. అందుకని ఇది ఒక్కటి పెట్టుకున్నాను. ఒక్కళ్ళకే వస్తుంది. ఇంకొకటి కూడా మా డాక్టర్ గారు ఇచ్చారని చెప్పాను, చూపించాను కూడా. మైక్ పెట్టుకొని వాయిస్ ఇచ్చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఒక్కదాన్నే పెట్టుకొని వాయిస్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఫోన్కి కనెక్ట్ చేసుకునేది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా చెప్పడం కూడా కొంచెం మంచి ఆన్ ది వీడియో తీసుకునేటప్పుడు మంచి విషయాలు, అప్పుడే మంచి కంటెంట్ కూడా వస్తుంది. ఈసారి రాగా చెప్పినప్పుడు వీడియోలో నేను చెప్పేస్తాను. రాగా చెప్పాను. ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయమని చెప్తాను. ఇప్పటివరకు అయితే చెప్పలేదు, ఎందుకంటే బిజీగా ఉన్నాను. ఇంకా వచ్చేసి ఈ మైక్ గురించి ఆపేస్తాను. ఇది వచ్చేసి గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు అమెజాన్ వాళ్ళు పిల్లల కోసం. నేను కూడా ఇది గిఫ్ట్ ఇవ్వడం కోసమే అని నేను అనుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. పిల్లలకి సంబంధించిన సోప్ ఒకటి, ఇంకొకటి ఆయిల్, బాడీ మసాజ్ ఆయిల్ ఉంది, ఫేస్ క్రీమ్ ఉంది, మాయిశ్చరైజర్ ఉంది. పిల్లలకి సంబంధించిన తల నుంచి కాల్వేలు వరకు అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి పౌడర్ బాక్సు, పఫ్తో సహా ఉంది. హిమాలయ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళు పంపించారు. ఇంకొకటి 2 డైపర్స్ కూడా పంపించారు. ఇది వచ్చేసి విక్స్కి బదులుగా రీప్లేస్మెంట్ అనమాట. లైట్గా ఉంటుంది. పిల్లల స్కిన్ వచ్చేసి సెన్సిటివ్ కదా, అందుకని ఇది వచ్చేసి మీరు మళ్ళీ ఏదన్నా అనుకుంటారు వ్యాజ్లైన్ కానీ ఏదైనా అనుకుంటారు మాయిశ్చరైజర్ కాదా అని చెప్తున్నాను. ఇది వచ్చేసి పౌడర్, ఆయిల్ కూడా ఉంది. చాలా రకాలుగా పంపించారు. ఇవన్నీ కూడా నాకు హిమాలయ వాళ్ళు ఏమీ ఫ్రీగా పంపివ్వలేదు. మళ్ళీ ఫ్రీగా వచ్చాయేమో అని అనుకుంటారని చెప్పి చెప్తున్నాను. నేను కొన్ని పిల్లలవి ఆర్డర్ పెట్టుకున్నాను. డైపర్సు, ఫీడింగ్ పిల్లోను, మళ్ళీ బెడ్స్, అవన్నీ కొన్ని పిల్లోస్ అవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను కదా. అందుకనే వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఇవన్నీ సోప్స్ అన్నీ కూడా డీటెయిల్గా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. సోప్ ఒకటి వచ్చింది, మాయిశ్చరైజర్ వచ్చింది, విక్స్ లాంటిది వచ్చింది, చాలానే ఉన్నాయి. నాప్కిన్ ప్యాడ్స్ కూడా వచ్చినాయి. పిల్లలకి ఏదైతే యూజ్ అవుతుందో అవన్నీ కూడా పంపించారు. ఎందుకు ఏంటి అని అంటే, మనం ఏవైనా బుక్ చేసుకున్నప్పుడు ఇవి వచ్చేసి డైపర్స్ 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలకి యూజ్ అయ్యేవే కదా. అవే నేను కూడా కొన్ని పిల్లలకి ఇవ్వడం కోసం నేను బుక్ చేసుకుంటే వాళ్ళు నాకు 15 డేస్ తర్వాత వాళ్ళు పంపించారు. ఇలా పంపిస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని ఉన్నాయి చూసారా. మీరు కూడా ఎవరైనా హిమాలయ ప్రోడక్ట్స్, అంతకుముందు టెడ్డీ బేర్ అనే సోప్ వాడాను.
పడలేదన్నమాట. అందుకనే హిమాలయాలో ప్రోడక్ట్స్ నేను బుక్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పర్పుల్లో నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. బాడీ లోషను, లిప్స్టిక్ అయితే ఫ్రీగానే వచ్చింది. ఇంకొక కాజల్ పెట్టుకున్నాను, 2 బాడీ లోషన్స్ కూడా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నైట్ జెల్ క్రీమ్ అనమాట, నైట్ యూస్ చేయడానికి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సన్ స్క్రీన్ది కూడా ఒకటి బుక్ చేసుకోవాలి. ఇంకా సన్ స్క్రీన్ది లోషన్ ఇది బుక్ చేయలేదు. ప్లంబాలదైతే ఇది నైట్ క్రీమ్. ఇంకొకటి ఇవి వచ్చేసి మిస్ట్ అనేది బాడీకి స్ప్రే అనమాట. ఇది యూజ్ చేయలేదు, ఏ సెంట్స్ కూడా వాడే అలవాట్లేదు. ఇంకో వచ్చేసి ఇది ఒక కార్డు, మనం ఐడి కార్డ్ లాగా తీసుకుంటే వాళ్ళు కొన్ని ఇలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ పంపిస్తారు. ఇదే నేను బుక్ చేసుకున్నది బాడీది, వెనిలా వాళ్ళది. బాగుందని చెప్పి ఇంకో 2 పెట్టుకున్నాను. ఇది నైట్ కానీ డే కానీ ఎప్పుడైనా డే మొత్తంలో వాడచ్చు. చలికాలమే వానాకాలమే వాడుకోవాలని అయితే రూల్ అయితే ఏం లేదు. అందుకనే ఇప్పుడు ఈ 2 వాడుతున్నాను. మీరు కూడా వాడతారని ఒకసారి చూపించాను. నేను వాడేదే చూపించాను కానీ మిమ్మల్ని కూడా కంపల్సరీ వాడాలని కాదు. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.